స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. సో ఇది మన థర్డ్ సెషన్. ఒక్కసారి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ థర్డ్ బాల్స్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ తార్ బాల్స్ అంటే ఏంటి? జనరల్గా మనకి సీస్లో కానీ ఓషన్లో కానీ ఆయిల్ స్పిల్ అవుతుంది కదా, ఆ ఆయిల్ కంప్లీట్గా వెదరింగ్, కొంత గాలికి ఎండకి వెదరింగ్ అయిన తర్వాత మనకి నార్మల్గా కోస్ట్కి వచ్చేటప్పటికి ఇట్లా బ్లాక్ పెద్ద తార్ బాల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయిల్ స్పిల్స్ వల్ల మెరైన్ బయోడైవర్సిటీ మీద ఎంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ పాసేజ్ అనేది బ్లాక్ అవుతుంది. కింద ఉన్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆక్సిజన్ అందక, లైట్ అందక సఫర్ అవుతాయి. సో ఓవరాల్గా మెరైన్ బయోడైవర్సిటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఆయిల్ స్పిల్స్. సో దానికోసం గవర్నమెంట్ తార్ బాల్స్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకొచ్చింది అనమాట. సో ఈ మెరైన్ పొల్యూషన్ అండ్ టాక్సిక్ లీక్ ఏదైతే ఉందో వీటిని మేనేజ్ చేయడానికి. సో తార్ బాల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. సో జనరల్గా మనం చూసుకున్నట్టయితే అసలు ఈ రూల్స్ యొక్క కీ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఓవరాల్ లైఫ్ సైకిల్ని కవర్ చేస్తుంది అనమాట. ఈ జనరేట్ అయిన దగ్గర నుంచి, అంటే ఈ మెరైన్ ఆయిల్ స్పిల్స్ అయినప్పటి నుంచి దాన్ని కలెక్ట్ చేయడము, స్టోరేజ్ చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, వాటిని ట్రీట్మెంట్ చేసి డిస్పోజ్ అయ్యే వరకు ఓవరాల్ లైఫ్ సైకిల్ అప్రోచ్ అనేది తీసుకుంటుంది. అండ్ ఇంకోటి పొల్యూటర్ స్ప్రే ప్రిన్సిపల్. సో జనరల్గా ఎప్పుడైతే ఈ తార్ బాల్స్ వచ్చినప్పుడు ఆ మినరల్ ఆయిల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ మీద, ఆ షిప్ నడుపుతున్నటువంటి కంపెనీస్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి కాంపన్సేషన్ వాటి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో అదే పొల్యూటర్ స్ప్రే ప్రిన్సిపల్ అంటారనమాట. తర్వాత వచ్చేప్పటికి స్టేక్ హోల్డర్ రెస్పాన్సిబిలిటీస్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఉంది స్టేక్ హోల్డర్గా, సిపిసిపి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇండియన్ పోస్ట్ అథారిటీస్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. సో ఇట్లా ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరికీ సర్టైన్ రూల్స్ అండ్ వాళ్ళ పార్ట్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో దానివల్ల వాళ్ళు ఆ తగినటువంటి మెకానిజమ్స్లోకి అండర్టేక్ చేసుకుంటారు. అండ్ కంటిన్యూస్గా మానిటర్ చేయడం, డిక్లేర్ చేయడం, ఇవన్నీ ఈ ప్రొవిజన్స్ కింద ఉన్నాయి అన్నమాట. సో ఇది తార్ బాల్స్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీసెస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ASISSE అంటారు. ASISSE అంటే ఏంటి? యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీసెస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనమాట. సో ఇది ఎవరిస్తారు అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, అంటే NSO, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుందన్నమాట. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ సర్వీస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, అంటే సర్వీసెస్ సెక్టర్కి సంబంధించినటువంటివి, సో వాటికి యాన్యువల్ సర్వే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనం చూసుకున్నట్టయితే ది ఫస్ట్ యాన్యువల్ సర్వే ఫైనాన్షియల్ 2024లో ఇవ్వడం జరుగుతుంది. సో ఏ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి? సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీస్ యాక్ట్ 1956లో, కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008, వీటి కింద ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట. ఏ సెక్టర్స్ కవర్ చేస్తున్నారు? మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ సర్వీస్ సెక్టర్ అని చెప్పారు కదా. సర్వీసెస్ అంటే ఏంటి? ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, IT, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూ అదర్ సర్వీస్ సెక్టర్స్ని వీళ్ళు ఇందులో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎయిమ్ ఏంటి అంటే పాలసీ మేకింగ్ చేయాలనుకున్నా, ఏదైనా అనాలిసిస్ చేయాలి అనుకున్నా సర్వీస్ సెక్టర్కి సంబంధించి తగినటువంటి డేటా అనేది ఉండాలి కదా, ఆ డేటా కోసం ఈ ఇండెక్స్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఈ సర్వే ఎలా కండక్ట్ చేస్తారు అంటే GST నెట్వర్క్లో ఉన్నటువంటి డేటా తీసుకోవడము. సో అండ్ దాంతో పాటు అక్కడ మనకి దాదాపు 1.2 lakh ఎంటర్ప్రైజెస్ని సర్వే చేశారంట ఈ GSTN నెట్వర్క్ కింద. సో ఇది మనకి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ASISSE. నెక్స్ట్ది భవసాగర. ఇది డీప్ సీ బయోడైవర్సిటీ రిపాజిటరీ, అంటే డీప్ సీలో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఆ స్పెసిమెన్స్ ఉంటాయి కదా, ఆ స్పెసిమెన్స్ని ఒక రిపాజిటరీలో పెడతారనమాట. సో దాన్నే భవసాగర అని పిలిచారు. సో ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు 3500 ప్లస్ టాక్సనామికల్లీ ఐడెంటిఫైడ్ స్పెసిమెన్స్ అనేవి అక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడ? కొచ్చి, కేరళ. ఎక్కడ? CMLRE అంటే ఏంటి? సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ, CMLRE, సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ ఎట్ కేరళ. సో దాదాపు 3500 ప్లస్ ఐడెంటిఫైడ్ స్పీసెస్ని పెట్టడం జరిగింది, స్పెసిమెన్స్ని. అండ్ సో దానివల్ల డీప్ సీ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ రీసెర్చ్కి ఇవి తోడ్పడతాయి. నెక్స్ట్ అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి అసోసియేటెడ్ రిపాజిటరీ కూడా ఉంది, పూణేలో ఉన్నటువంటి అగా ఖాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ వీళ్ళు దాదాపు మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఫంగల్ కల్చర్ కలెక్షన్ అక్కడ అగా ఖాన్లో ఉంటుంది. సో ఒకసారి డీప్ సీ గురించి చూసుకున్నట్టయితే 200 మీటర్స్, అంటే సర్ఫేస్ నుంచి 200 మీటర్స్ డెప్త్లో ఉన్నదాన్ని మొత్తాన్ని మనం డీప్ సీ కింద పిలుస్తాము. నెక్స్ట్ CEC ఇంపీచ్మెంట్ రిజెక్టెడ్. సో CEC అంటే ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన ఇంపీచ్ చేసేయాలన్నటువంటి మోషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే CEC గురించి చూద్దాం ఫస్ట్. CEC అంటే ఏంటి? హెడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆయన ఎవరు అపాయింట్ చేస్తారు? CECని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎవరు?
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 324 కింద సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అనే అతను ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉన్నారు. ఆర్టికల్ ఏంటి 324. సో దీని ద్వారా ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫేర్గా ఉండేటట్టు చూస్తారనమాట. వీళ్ళు స్టేట్ లెజిస్లేచర్కి, పార్లమెంట్కి, ప్రెసిడెంట్కి అండ్ వైస్ ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఇది ఎలక్షన్ కమిషనర్ గురించి, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి. సో ఒకసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రిమూవల్ ఎలా జరిగిందో చూద్దాం. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే ఆర్టికల్ 324 ఏం చెప్పింది కాన్స్టిట్యూషన్లో, సిఈసి షెల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఎక్సెప్ట్ ఇన్ ద మేనర్ అండ్ గ్రౌండ్స్ యాజ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎట్లా అయితే రిమూవల్ జరుగుతుందో సిఈసి రిమూవల్ కూడా అలానే జరగాలి. సో ఎలా జరుగుతుంది? సో ఫస్ట్ రిమూవల్కి ఒక మోషన్ పాస్ చేయడం జరుగుతుంది, నోటీస్ రిమూవల్ మోషన్కి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అది స్పీకర్ ఆర్ చైర్మన్ ఎవరైతే ఉంటారో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిఫ్యూజ్ చేయొచ్చు, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ యాక్సెప్ట్ చేసినట్టయితే ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ, 3 మెంబర్స్ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్లో ఇన్ కేస్ ఈయన గిల్టీ కాదు, ఈయన ఎలాంటి తప్పు చేయలేదు అంటే మోషన్ ఉండదు. ఇంకా ఇన్ కేస్ ఆయన కనుక గిల్టీగా తేలినట్టయితే అప్పుడు బోత్ హౌసెస్కి పంపిస్తారనమాట. బోత్ హౌసెస్ స్పెషల్ మెజారిటీతో రిజల్యూషన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ ద్వారా ఇవన్నీ రిమూవల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ మనకి ఎఫ్ఎస్ఎస్ఏ రీసెంట్గా చూసుకున్నట్టయితే యానిమల్ ఫీడ్ ఉంటుంది కదా, అంటే యానిమల్స్ తినేటటువంటి ఫుడ్. సో యానిమల్ ఫీడ్ మీద ఎఫ్ఎస్ఎస్ఏకి ఎలాంటి అథారిటీ లేదు అని ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. సో ఒక్కసారి ఈ కాంటెక్స్ట్లో మనం ఒకసారి ఎఫ్ఎస్ఎస్ఏ గురించి చూద్దాం. సో ఎఫ్ఎస్ఎస్ఏ ఏ మినిస్టర్ కింద ఉంటుంది? అసలు ఫస్ట్ ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మీ కింద ఉంటుందన్నమాట. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే దీనికి ఒక యాక్ట్ ఉండాలి కదా. ఏంటి ఆ యాక్ట్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అనమాట. సో బేసిక్గా ఫుడ్ కోసం అండ్ వాళ్ళ యొక్క సేఫ్టీ కోసము సైంటిఫిక్ స్టాండర్డ్స్ ఎన్షూర్ చేసుకుంటూ ఇది ముందుకెళ్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, ఎండ్ లైఫ్ వరకు ఎఫ్ఎస్ఎస్ఏ మనం చూసుకుంటుంది అనమాట. దీని యొక్క గవర్నింగ్ బాడీ ఫుడ్ అథారిటీ. దీనికి ఒక చైర్పర్సన్ ఉంటారు అండ్ దాంతోపాటు 22 మెంబర్స్ ఉంటారనమాట. ఇందులో 1/3 ఉమెన్ ఉండాల్సి ఉంటుంది ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐలో. సో ఇది ఎఫ్ఎస్ఎస్ఏఐ గురించి మనం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ రీసెంట్గా చూసుకున్నట్టయితే ఐకార్ గ్లోబల్ జియోపాలిటిక్స్ గ్లోబల్ జియోపాలిటిక్స్ స్ట్రాటజిక్ అగ్రికల్చర్ రెసిలియన్స్ అని చెప్పి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని వేయడం జరిగిందనమాట. అంటే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, యుఎస్ చైనా కాన్ఫ్లిక్ట్ కానీ, ఇలాంటి టైమ్స్లో యుక్రెయిన్ రష్యా వార్స్ కానివ్వండి, ఇలాంటి టైమ్స్లో ఇలా జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్న టైంలో హౌ టు స్ట్రాటజైజ్ ద అగ్రికల్చర్ రెసిలియన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి దానికోసం ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ని పెట్టడం జరిగింది. సో ఒక్కసారి ఈ కాంటెక్స్లో మనం ఐకార్ గురించి చూద్దాము. ఐకార్ గురించి చూసుకున్నట్టయితే సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద దీని ఆరిజినేషన్ జరగడం జరిగిందనమాట. సో నెక్స్ట్ దీని మినిస్ట్రీ ఎవరు? మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. దీని యొక్క ప్రెసిడెంట్, ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా ఉంటారు. సో అగ్రికల్చర్ రీసెర్చ్, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఐకార్ ఎపెక్స్ బాడీగా ఉంటుందన్నమాట. మనం ఒకసారి ఐకార్ ఇనిషియేటివ్ చూసుకున్నట్టయితే కృషి విజ్ఞాన్ కేంద్రాస్, అగ్రికల్చర్ రీసెర్చ్ కోసము, ఫార్మర్స్ కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. ఏంటి అవి? కృషి విజ్ఞాన్ కేంద్రాస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, NICRA అని చెప్పేసి. సో ఇవన్నీ ఐకార్ యొక్క కీ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాంటమ్ కమ్యూనికేషన్స్. రీసెంట్గా ఏం జరిగింది అంటే మనకి ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్లో లార్జ్ అంటే లాంగెస్ట్ QKD లింక్స్ వచ్చినాయి అనమాట వరల్డ్ వైడ్లో, ఇండియాలో చూసుకున్నట్టయితే. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. ఒకసారి క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ క్లాసికల్ కమ్యూనికేషన్ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూద్దాము. సో క్లాసికల్ కమ్యూనికేషన్ జనరల్గా ఇన్ఫర్మేషన్ ఒక బిట్స్ ఫార్మాట్లో వెళ్తుంది అనమాట. ఎయిదర్ 1 or 0 ఫార్మాట్లో ఉంటుంది, 1 or 0 ఫార్మాట్లో. కానీ మనకి క్వాంటమ్ కమ్యూనికేషన్లో చూసుకున్నట్టయితే క్యూబిట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అనమాట. అంటే ఒకేసారి 1 or 0 ఎగ్జిస్ట్ అవుతాయి ఇందులో, కాంబినేషన్ ఆఫ్ 1 or 0. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు. సో క్లాసికల్ కమ్యూనికేషన్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్, దీంట్లో ఇన్ఫర్మేషన్ క్యూబిట్స్ రూపంలో వెళ్తుంది. రెండోది ఏంటి అంటే ఈ క్లాసికల్ కమ్యూనికేషన్లో ఏదైతే కమ్యూనికేషన్ జరుగుతుందో ఒక పర్సన్కి మధ్య, ఆ మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివే అవకాశం ఉంటుంది, దాన్ని కాపీ చేయొచ్చు, డ్యామేజ్ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాన్ క్లోనింగ్ థీరం అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏదైతే క్వాంటమ్ కమ్యూనికేషన్ ద్వారా ఏదైతే కాన్వర్జేషన్ నడుస్తుందో ఆ కాన్వర్జేషన్ కాపీ చేయడం కానీ తెలుసుకునే అవకాశం కానీ ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో ఇది మేజర్ డిఫరెన్స్ క్లాసికల్ కమ్యూనికేషన్ అండ్ దాంతోపాటు క్వాంటమ్ కమ్యూనికేషన్కి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి?
క్వాంటమ్ ఫిజిక్స్ని యూజ్ చేసుకొని ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది చేస్తారనమాట. సో నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికోసము నేషనల్ క్వాంటమ్ మిషన్ని తీసుకొచ్చింది. ఒకసారి నేషనల్ క్వాంటమ్ మిషన్ చూసుకున్నట్టయితే ఎవరు లాంచ్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2023-24లో స్టార్ట్ చేశారు. టిల్ 2030-31 వరకు ఉందన్నమాట. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డెవలప్ ఇమీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్, ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడము, అండ్ 2000 km శాటిలైట్ బేస్డ్ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం, అండ్ దాంతోపాటు హైలీ సెన్సిటివ్ క్వాంటమ్ డివైజెస్ని డిజైన్ చేయడము, అండ్ నెక్స్ట్ జనరేషన్ క్వాంటమ్ మెటీరియల్స్, అంటే ఈ కంప్యూటింగ్ చేయాలి అంటే మనకి దానికి తగినటువంటి క్వాంటమ్ మెటీరియల్స్ కావాలి. సో ఆ మెటీరియల్స్ని డెవలప్ చేయడము, ఈ 4 కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ క్వాంటమ్ మిషన్. నెక్స్ట్ రీసెంట్గా క్యాబినెట్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ రేట్స్లో 12% హైక్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక్కసారి ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ గురించి చూద్దాము. 2010లో దీన్ని లాంచ్ చేసాం, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనమాట. సో ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాలెన్స్గా యూజ్ చేయాలి, అన్ని న్యూట్రియంట్స్ యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్. సో బేసికల్లీ ఈ యొక్క ఫర్టిలైజర్ ప్యాకెట్లో వీటి యొక్క న్యూట్రియంట్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క కాంటెంట్ని బేస్ చేసుకొని మనకి సబ్సిడీ వస్తుందన్నమాట. సో దాదాపు ఇందులో 28 గ్రేడ్స్ ఆఫ్ ఫాస్ఫాటిక్ అండ్ ఫాస్ఫారిక్ ఫెర్టిలైజర్స్ని కవర్ చేస్తాము. అండ్ ఇంకా మనకి దీనివల్ల బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి జరుగుతుంది. నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ యూటిలైజేషన్ ఆఫ్ కాప్ రెసిడ్యూ బై టీపీపీఎస్ రూల్స్ 2023. రీసెంట్గా సిఏక్యూఎం వాళ్ళు ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు బయోమాస్ కో ఫైరింగ్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటించకపోవడం వల్ల వాళ్ళకి కొన్ని పెనాల్టీస్ వేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఈ కాంటెక్స్లో ముందు బయోమాస్ కో ఫైరింగ్ అంటే ఏంటి అనేది చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోమాస్ కో ఫైరింగ్ నామ్ ఏంటి అంటే దగ్గర ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అంటే స్పెసిఫిక్గా ఢిల్లీ ఆ చుట్టుపక్కల రీజన్స్లో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ దాదాపు మినిమం 5% అనమాట, మినిమం 3% ఈ కో ఫైరింగ్ చేయాలి. అంటే కాప్ రెసిడ్యూ కానివ్వండి, ప్యాడీ స్ట్రా పెల్లెట్స్ కానివ్వండి, కోల్ కానీ, ఈ మూడింటిని కలిపి అంటే బయోమాస్తో కలిపి కోల్ని కలిపి కో ఫైరింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది మ్యాండేట్ వచ్చేటప్పటికి 5% ఉందన్నమాట యూజింగ్ ప్యాడీ స్ట్రా పెల్లెట్స్, అండ్ మినిమం థ్రెషోల్డ్ వచ్చేటప్పటికి 3%గా ఉంటుంది ఈ కో ఫైరింగ్కి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ అండ్ పంజాబ్ ఆ ఏరియాస్లో ఈ క్రాప్ రెసిడ్యూ ప్రాబ్లం చాలా ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో ఈ క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. స్పెసిఫిక్గా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో దాదాపు నేషనల్ క్యాపిటల్ రీజియన్ నుంచి 300 kilometers వరకు దీనికి అప్లికబిలిటీ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్? 300 kilometers వరకు ఈ బయోమాస్ కో ఫైరింగ్ రూల్స్ యొక్క అప్లికబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఈ కైగాయ్ 2 అండ్ కమ్లా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశారు. రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కలాయ్ 2 అండ్ కమ్లా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్లో దానికి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ కలాయ్ 2 అండ్ కమ్లా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ చూద్దాము. ఇక్కడ ఇవి మనం చూసుకున్నట్టయితే లోహిత్ రివర్ మీద రొకేట్ చేయడం అనమాట. కలాయ్ 2 అనేది లోహిత్ రివర్ ఏదైతే ఉందో ఆ లోహిత్ రివర్ మీద ఈ కలాయ్ 2 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కమలా రివర్ మీద ఈ కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఈ కమలా రివర్ మీద ఉంటుంది. సో ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 4, ఇండియా ఈజిప్ట్ యొక్క జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. ఏ కంట్రీస్ మధ్యలో? ఇండియా అండ్ ఈజిప్ట్. ఏంటిది? ఎక్సర్సైజ్ సైక్లోన్ 4. రీసెంట్గా ఎక్కడ అంటే ఈజిప్ట్లో జరగడం జరిగిందనమాట ఇది. సో ఇది ఒక బైలేటరల్ స్పెషల్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇంటర్ఆపరబిలిటీ జాయింట్ ఆపరేషన్స్ కోసం అని చెప్పేసి ఇది 4th ఎడిషన్. సైక్లోన్ 4 అనేది 4th ఎడిషన్. దీనివల్ల ఇండియా అండ్ దాంతోపాటు ఈజిప్ట్ యొక్క డిఫెన్స్ కోఆపరేషన్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే అమెజాన్ వాళ్ళు, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వీళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ తీసుకొచ్చారనమాట. సో జనరల్గా ఏమవుతుందంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ లేరు. సో దానివల్ల ఏమవుతుంది, చాలాసార్లు సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి, సైబర్ వల్నరబిలిటీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఈ కంపెనీస్ ఏం చేశారు అంటే ఈ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ని తీసుకురావడం జరిగింది. సో ఇందులో స్పెసిఫిక్గా క్లాడ్ అనేటటువంటి మైథోస్ పర్వ్యూ ఏఐ యూజ్ చేసి 0 day వల్నరబిలిటీస్ని ఫిక్స్ చేస్తారనమాట. బేసికలీ 0 day వల్నరబిలిటీస్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఒక సైబర్ సెక్యూరిటీ ఇష్యూ అసలు ఇంతవరకు సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లం బయటపడలేదు, అయినా సరే వెంటనే ఫిక్స్ చేసేదాన్ని 0 day వల్నరబిలిటీస్ అంటారు. అంటే నో ఇంపాక్ట్, నో ప్రాబ్లమ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ఇట్. సో అలాంటి వాటిని ఫిక్స్ చేయడానికి అనమాట వీళ్ళు ఈ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ తీసుకురావడం జరిగింది అనమాట. సో ఏఐ ద్వారా ఈ 0 day వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ఫిక్స్ చేస్తారు. సో మనం స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే 0 day వల్నరబిలిటీ అంటే ప్రాబ్లం ఏం లేదు అనుకోవడానికి కూడా లేదు. రీసెంట్గా మనం చూసుకుంటే 2017లో వానోక్రై అటాక్ ఈ 0 day వల్నరబిలిటీనే తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. నెక్స్ట్
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. రీసెంట్గా సెంటర్ కొన్ని రూల్స్ ఇచ్చిందనమాట. అదేంటి అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ యాక్ట్ 2006 తీసుకురావడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ ఏంటి అంటే ఏవైతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయో దాదాపు 7 ఫోర్సెస్ ఉంటాయి అందులో. ఈ 7 ఫోర్సెస్ యొక్క ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ రిక్రూట్మెంట్, డెప్యుటేషన్, ప్రమోషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్, ఈ 5 సిఏపిఎఫ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరికీ యూనిఫైడ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండేటట్టుగా చూపిస్తుంది అనమాట. అందరికీ యూనిఫైడ్గా జరిగేటట్టు. ఏంటివా 5? సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ అండ్ ఎస్ఎస్బి. సో ఒక్కసారి మనం సిఏపిఎఫ్ గురించి చూసుకున్నట్టే, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ గురించి చూసుకుంటే ఏంటుంటాయి, మొత్తం 7 ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి అనమాట. అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అస్సాం రైఫిల్స్ స్పెసిఫిక్గా అడ్మినిస్ట్రేటివ్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది, కానీ ఆపరేషనల్ పరంగా చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. అస్సాం రైఫిల్స్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా హోమ్ అఫైర్స్, ఆపరేషనల్ పరంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ 7 కూడాను సిఏపిఎఫ్లో ఉన్నటువంటి 7 కూడాను విచ్ ఆర్ హెడెడ్ బై డీజీపీ ర్యాంక్ ఆఫీసర్స్. సిఏపిఎఫ్లో ఉన్నటువంటి 7 ఫోర్సెస్ ఏంటిది? ఫస్ట్ అస్సాం రైఫిల్స్. మనం చూసుకున్నాం కదా, అస్సాం రైఫిల్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్కి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆపరేషనల్స్కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విచ్ ఇస్ కాల్డ్ సిఐఎస్ఎఫ్. అండ్ నెక్స్ట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ విచ్ ఇస్ కాల్డ్ సిఆర్పిఎఫ్. నెక్స్ట్ ఇండో-టిబెటియన్ బార్డర్ పోలీస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఐటీబీపీ. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ. నెక్స్ట్ ఎస్ఎస్బి, సీమా సురక్షా బల్. సో ఈ 7 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కింద ఉంటాయన్నమాట. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్.